నమస్కారం, నా పేరు కెఏ కుమార్. ఈరోజు మనం మన వైద్య నిపుణులందరికీ చాలా ముఖ్యమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ. ఇది కేవలం ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే కాదు, నిజం చెప్పాలంటే ఇది మీ వృత్తి జీవితానికి ఒక బలమైన రక్షణ కవచం లాంటిది. ఒక్క క్షణం ఆలోచించండి. మీరంతా పేషెంట్లపై పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేస్తుంటారు. కానీ ఎక్కడో ఎప్పుడో 2 సంవత్సరాల కిందట మీరు చేసిన ఒక సర్జరీకి సంబంధించి ఈరోజు సడన్గా ఒక లీగల్ నోటీస్ మీ ఇంటికి వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. చాలా ఆందోళనగా ఉంటుంది. మరి ఇలాంటి ఊహించని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దాని గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. నేనిక్కడికొచ్చింది మీకు ఏదో అమ్మాలని కాదండి. అసలు నా ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని ముందుగానే సిద్ధం చెయ్యాలన్నదే నా లక్ష్యం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. క్లెయిమ్స్ విషయంలో చివరి నిర్ణయం తీసుకునేది నేను కాదు. అది పూర్తిగా ఇన్సూరెన్స్ కంపెనీ చేతుల్లో ఉంటుంది. ఒక సలహాదారుడుగా ప్రతి విషయం మీకు స్పష్టంగా వివరంగా చెప్పడమే నా బాధ్యత. సరే, ఇక మొదటి భాగానికి వద్దాం. మీ రక్షణ కవచం నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ పాలసీని కేవలం ఒక కాగితంలా చూడకండి. ఇది మీ ఆర్థిక భద్రతకు ఒక కవచం. ఒక్క చిన్న పొరపాటు మన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నదంతా నీళ్లపాలు చెయ్యొచ్చు. ఈ కవచం అలాంటిది జరగకుండా కాపాడుతుంది. మనమిక్కడ చూస్తున్నట్టు ఈ పాలసీ మొత్తం 4 ముఖ్యమైన స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. అవి కవచం, ఆర్థిక విభాగాలు, దాని పరిమితులు, మరియు ఒకవేళ సమస్య వస్తే ఏం చేయాలనే కార్యాచరణ ప్రణాళిక. అంటే సంక్లిష్టంగా ఉండే లీగల్ విషయాలను మనకు తేలిగ్గా అర్థమయ్యేలా మార్చి చూపిస్తుందన్నమాట. అసలు ఈ పాలసీ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఏదైనా పొరపాటు, లోపం లేదా నిర్లక్ష్యం వల్ల రోగికి శారీరకంగా నష్టం జరిగినా లేదా వారు మరణించినా అప్పుడిది మనల్ని కాపాడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఈ రక్షణ కేవలం మీ ఒక్కరికే కాదు, మీ కింద పనిచేసే క్వాలిఫైడ్ అసిస్టెంట్లు, నర్సులు, టెక్నీషియన్లు వీళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. అంటే ఇది మీ టీం మొత్తానికి ఒక రక్షణ అన్నమాట. ఇక రెండో భాగం ఆర్థిక వాస్తవికత. ఇప్పుడు పాలసీలో డబ్బుకు, సమయానికి సంబంధించిన రూల్స్ ఏంటో చూద్దాం. ఇదింకా తేలిగ్గా అర్థం కావడానికి డాక్టర్ శర్మ అనే ఒక వైద్యుడి కథని ఉదాహరణగా తీసుకుని ముందుకు వెళ్దాం. ఇంతకీ డాక్టర్ శర్మ 2 ఏళ్ల పాత కేసు నుండి ఎలా బయటపడ్డారు? దానికి కారణం ఈ రెట్రోయాక్టివ్ డేట్. ఇది మీ కవరేజ్కు ఒక యాంకర్ లాంటిది. అంటే గడిచిపోయిన కాలానికి కూడా రక్షణ ఇస్తుంది. అందుకే ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా పాలసీని కంటిన్యూగా రెన్యూ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే పాత కేసుల నుంచి మనల్ని కాపాడే ఈ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ పాలసీ ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఏదైనా సంఘటన గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియచేయడానికి మీకు కేవలం 90 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఇది ఎక్స్టెండెడ్ క్లెయిమ్ రిపోర్టింగ్ విండో అంటారు. ఈ 90 రోజుల గడువు దాటితే ఆ అవకాశం మన చేజారిపోతుంది. ఇది చాలా కీలకమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. అయితే మనలో చాలామందికి వచ్చే ప్రశ్న, ఒక పాలసీ 1 సంవత్సరంలో నిజంగా ఎంతవరకు కవర్ చేస్తుంది? ఈ ప్రశ్న మనల్ని 2 ముఖ్యమైన ఆర్థిక పరిమితుల వైపు తీసుకెళ్తుంది. వీటి మధ్య తేడాను అర్థం చేసుకుంటేనే మీకు కవరేజ్ ఎంతుందో మీకు పూర్తి స్పష్టత వస్తుంది. సరే, ఇప్పుడు ఈ 2 లిమిట్స్ గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొదటిది ఏఓఓ, అంటే ఎనీవన్ అకరెన్స్. దీనర్థం ఏంటంటే ఒకే ఒక్క సంఘటనలో, అంటే ఒకే కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ గరిష్టంగా ఎంత చెల్లిస్తుంది అనేది. ఇక రెండోది ఏఓపి, అంటే అగ్రిగేట్ ఫర్ పాలసీ పీరియడ్. అంటే ఆ పాలసీ సంవత్సరంలో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా సరే అన్నింటికీ కలిపి కంపెనీ చెల్లించే మొత్తం పరిమితి ఇది. సో ఒకటి సింగిల్ కేసుకు, ఇంకోటి మొత్తం సంవత్సరానికి. ఆ తేడానే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నీటి ట్యాంకు పోలిక చాలా బాగా వివరిస్తుంది కదూ. ఏఓపి అనేది ఒక నీటి ట్యాంకు లాంటిది. అందులో నీళ్లు పరిమితంగానే ఉంటాయి. సెటిల్మెంట్లు లేదా లాయర్ల ఖర్చులకు వాడిన ప్రతి రూపాయి ఆ ట్యాంకులోని నీటిని ఖాళీ చేస్తూనే ఉంటుంది. ఒకసారి ఖాళీ అయితే ఆ సంవత్సరానికి దాన్ని మళ్లీ నింపడం కుదరదు. కంపల్సరీ ఎక్సెస్ అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రతి క్లెయిమ్లోనూ ఇన్సూరెన్స్ కంపెనీ తన వంతు చెల్లించడానికి ముందు మీరు కొంత కనీస మొత్తాన్ని భరించాలి. దీన్నే స్కిన్ ఇన్ ది గేమ్ అంటారు. అంటే మీ వైపు నుండి కూడా కొంత బాధ్యత ఉండాలన్నమాట. ఇక మూడో భాగానికొద్దాం, సంక్షోభ ప్రణాళిక. అనుకోకుండా ఒక లీగల్ నోటీస్ మన చేతికి వస్తే ఏం చేయాలి? ఆ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏం చేయాలో చూద్దాం. కానీ అంతకన్నా ముఖ్యంగా ఏం అస్సలు చేయకూడదో తెలుసుకుందాం.
ఒక క్లెయిమ్ వచ్చినప్పుడు ఈ 4 నియమాలని అస్సలు మర్చిపోవద్దు. సంఘటన జరగగానే వెంటనే రాతపూర్వకంగా కంపెనీకి తెలియజేయాలి. ఎట్టి పరిస్థితులను తప్పు ఒప్పుకోకూడదు. ఆ తర్వాత కేసుని పూర్తిగా కంపెనీకి అప్పగించాలి. ఇందులో టైమింగ్ చాలా ముఖ్యం. ఎంత త్వరగా తెలియజేస్తే అంత మంచిది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోల్సిన అతి పెద్ద పాఠమేంటంటే, ఒక లీగల్ నోటీస్ వచ్చినప్పుడు మీ బెస్ట్ మూవ్ ఏంటో తెలుసా? మౌనంగా ఉండటం. ఆ తర్వాత వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి విషయాన్ని అప్పగించడం. అంతే, అంతకుమించి ఏమీ చెయ్యొద్దు, ఏమీ మాట్లాడొద్దు. ఈ పాలసీలో కొన్ని కఠినమైన మినహాయింపులు కూడా ఉన్నాయి. క్రిమినల్ తప్పులు చేసినా లేదా మత్తులో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా ఎలాంటి రక్షణ ఉండదు. ఈ హద్దులు దాటితే కవరేజ్ పూర్తిగా రద్దయిపోతుంది. అప్పుడు ఆర్థికంగా మనల్ని కాపాడేవాళ్లు ఎవరూ ఉండరు. ఇక్కడొక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. కేవలం అందం కోసం చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి కాస్మెటిక్ సర్జరీలకు కవరేజ్ ఉండదు. కానీ యాక్సిడెంట్ వల్ల కాలిన గాయాలను సరిచేయడం లాంటి అవసరమైన ప్లాస్టిక్ సర్జరీలకు మాత్రం పూర్తి రక్షణ ఉంటుంది. రెండిటికీ చాలా తేడా ఉంది. మనం చివరి భాగానికి వచ్చేశాం. మీ పాలసీని తెలుసుకోండి, మీ రక్షణను మీరే స్వంతం చేసుకోండి. కేవలం పాలసీ తీసుకుని పక్కన పడేయడం కాదు, దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీ రక్షణలో మీరే ఎలా యాక్టివ్గా ఉండాలో ఇప్పుడు చూద్దాం. దయచేసి ఏ ఏజెంట్నో గుడ్డిగా నమ్మకండి. నాతో సహా మీ పాలసీ డాక్యుమెంట్ను మీరే స్వయంగా చదవండి. అందులో ఉన్న రెట్రోయాక్టివ్ డేట్, లిమిట్స్, ఇతర ముఖ్యమైన తేదీలు అన్నింటినీ మీరే స్వయంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఏదైనా గొడవ వస్తే భయపడాల్సిన పనిలేదు. మీరు ఒంటరి కాదు. మీ హక్కులను కాపాడటానికి IRDAI అంబడ్స్మెన్ టోల్ ఫ్రీ ఫిర్యాదుల వ్యవస్థలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఇది కేవలం రిస్క్ కవరేజ్ మాత్రమే కాదు, ఇదొక మంచి ఆర్థిక వ్యూహం కూడా. ఎందుకంటే మీరు కట్టే ప్రీమియం మీద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అంటే రక్షణతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ప్రతి డాక్టర్ ప్రాక్టీస్, వాళ్ల అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే అందరికీ ఒకే ప్లాన్ సరిపోదు. మీ ప్రత్యేక అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్లానింగ్ కోసం మీరు నన్ను సంప్రదించవచ్చు. సరైన సమయంలో తీసుకునే ఒక చిన్న సలహా మీ భవిష్యత్తును కాపాడుతుంది. ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ అమూల్యమైన సమాచారాన్ని దయచేసి మీ తోటి వైద్యులతో, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే నిజమైన రక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదు, అది అందరూ కలిసికట్టుగా భాగస్వామ్యంతో సాధించాల్సిన విషయం. చూడండి, చివరిగా ఒక చాలా ముఖ్యమైన విషయం నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒక ఏజెంట్గా పాలసీకి సంబంధించిన ప్రతి విషయంలో మీకు గైడెన్స్ ఇవ్వడం నా బాధ్యత. కానీ ఒక పాలసీని అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, లేదా ఒక క్లెయిమ్ను సెటిల్ చెయ్యాలా వద్దా అన్నది పూర్తిగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. ఆ ఫైనల్ డెసిషన్ వాళ్లదే. ఈ విషయంలో పారదర్శకంగా ఉండటం మన మధ్య నమ్మకాన్ని పెంచుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సమయం కేటాయించినందుకు మీకు నా ధన్యవాదాలు.